హాయ్ అండి అందరికీ. ఈ సండే మా ఇంట్లో నా స్టైల్లో బగారా అన్నము చికెన్ కర్రీ చేసుకున్నామండి. చాలా బాగా వచ్చింది. ఎలా చేసుకున్నానో ఒకసారి చూసేయండి. ముందుగా 4 గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట నానబెట్టుకున్నానండి. ఈ బియ్యం నానేలోపు ముందు చికెన్ కర్రీ అయితే చేసేసుకుందామండి. ఒక డేక్షాలో 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో శుభ్రం చేసుకున్న చికెన్ని వేసి దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి చీలికలు, ఉప్పు, పసుపు, కరివేపాకు వేసి ఉడికించుకోవాలండి. నీళ్ళు ఎగిరించుకోవాలండి. ఉప్పు మనం ఇప్పుడు వేసిందే అంతా సరిపోతుందండి కూరలోకి. చికెన్ ఉడికేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, సగం కొబ్బరి గిన్నె ముక్కలు, 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల కారం పొడి వేసి మెత్తగా మిక్సీ పట్టించి పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూడండి చికెన్లో నీళ్ళంతా ఎగిరిపోయి వచ్చాయండి. ఉడికింది చికెను. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే ముందు మనం 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నామండి ఆల్రెడీ. అందుకని కొద్దిగా చూసుకొని వేసుకోండి. మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా అందులో వేసి వేయించుకోవాలండి. మసాలా వేగిన తర్వాత 2 టమాటాలు మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ టమాటా గుజ్జును కూడా వేసి వేయించుకోవాలండి. మసాలా అంతా పచ్చివాసన పోయి వేగిన తర్వాత ఉడికించుకున్న చికెన్ ముక్కలు అందులో వేసి బాగా కలుపుకోవాలండి. మసాలా అంతా ముక్కలకి బాగా పట్టిన తర్వాత మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసి మూత పెట్టి చికెన్ ఉడికించుకోవాలండి. ఇంతే అండి చికెన్ కర్రీ. ఫైనల్గా అండి చికెన్ ఉడికి ఆయిల్ పైకి తేలినప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించేసుకోవడం అండి. చూసారా చికెన్ గ్రేవీ చాలా బాగా వచ్చిందండి. అన్నంలోకి ఆ విధంగా సరిపోతుందండి. మా సైడ్ అంతా చికెన్ ఈ విధంగానే చేసుకుంటామండి. ఫస్ట్ నీళ్ళు ఎగిరించుకొని తర్వాత మసాలాలో వేయించుకొని చేసుకుంటామండి. ఇప్పుడైతే రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ఒక వెడల్పాటి డేక్షాలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలాలు వేసి వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించుకోవాలండి. అవి దూరగా వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులో 2 టమాటా ముక్కలు వేసుకోవాలండి. అందులోనే ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతాయండి తొందరగా. ఇప్పుడు మసాలా అంతా వేగిపోయిందండి. నేనైతే 4 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. ఆ గ్లాస్ తోటి గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున 8 గ్లాసుల వాటర్ అయితే ఎసరు పోసుకుంటున్నానండి. ఎసరు బాగా మరిగేటప్పుడు ఒక అరచక్క నిమ్మరసం పిండుకుంటే అన్నము ముద్దగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ బాగా అవుతుందండి. ఎసరు మరిగిపోయింది కాబట్టి ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యంలో నీళ్ళు వంపేసి రైస్ని వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలండి. రైస్ వేసిన తర్వాత అన్నం ఉడికేటప్పుడు ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకోవాలండి. ఈ స్టేజ్లో వేస్తే పుదీనా ఫ్లేవర్ బాగా రైస్కి పడుతుందండి. చూడండి ఈ విధంగా అయిన తర్వాత మూత పెట్టుకొని సిమ్లో పెట్టి మగ్గించుకోవడమే అండి. సింపుల్ అండి. బగారా రైస్ అయితే ఈజీగా అయిపోయిందండి. చాలా బాగా వచ్చిందండి. ముద్దగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇందులో చికెన్ గ్రేవీ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగా టేస్ట్ వచ్చిందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.